ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపాల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం హిందూ వారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ ఇత్యాది పుణ్య కార్యక్రమాలన్నీ కూడా చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2-4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1-3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈరోజు మఖా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కేతు మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, ఆ స్థానాధిపతి అయినటువంటి శని వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రు క్షేత్ర స్థితి. కాబట్టి ఇది ఆకస్మిక అనుకూల ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, గణపతి హోమం, శని జపం సహకరిస్తాయి. ఇప్పుడు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాలు, చిరు సమస్యలు వచ్చినప్పటికీ ఆకస్మికంగా విజయాలు కూడా సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా వెంటనే చేపట్టలేకపోతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో చిరు సమస్యలు తలెత్తుతాయి. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి చేయూత లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి పెరుగుతుంది. మహిళలకి ప్రోత్సాహకాలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర పరిస్థితుల్ని చవిచూస్తారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వైద్య వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారికి కూడా గోచరిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో కళారంగం వారికి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు లాభిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అవకాశాలను వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అభిప్రాయ భేదాలు పారిశ్రామిక రంగం వారికి ఆదాయాన్ని తగ్గిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. బాధ్యతల్ని విద్యార్థులు సక్రమంగా నిర్వహించగలుగుతారు. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఊరట కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. అయినప్పటికీ ఆందోళన కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చిరు సమస్యల్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి కఠిన పరీక్షలు ఏర్పడతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు.
అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. అసహన పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ధైర్యం ఉన్నప్పటికీ ప్రణాళిక రూపంగా వాటిని వెంటనే పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా ఆదాయం విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా వెన్నంటి ఉంటుంది. విద్యార్థులు సులభ రీతిలో విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా ఏర్పడతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని వ్యాపార రంగం వారు కూడా నివారించుకోగలుగుతారు. విద్యార్థులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు విద్యాపరంగా లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్లో కూడా వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. గృహ విషయాల్లో శుభవార్తలు వింటారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కూడా కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉద్యోగపరంగా కొనసాగుతుంది. వ్యాపార అభివృద్ధి కూడా గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఒప్పందాలకే చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలతను వ్యాపార రంగం వారికి కలిగిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలని వెంటనే ప్రారంభించగలుగుతారు. గృహరీత్యా ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. వ్యాపారస్తులు చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలని పొందగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ ముందంజ వేయగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు ఈశ్వరుని విభూతితో అభిషేకించడం ద్వారా కాలయాపంతో కూడినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమవుతాయి. అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కూడా లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అవకాశాలు వెంటనే లభిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగస్తులకి ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ఏర్పడతాయి.
వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన విధానంలో ఏర్పడినటువంటి పొరపాట్లని సవరించుకోగలుగుతారు. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి సంశయాలు కూడా కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. అనుకున్నటువంటి సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతి ఘటనని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి కఠిన పరీక్షలు తప్పనిసరి, శ్రమ అధికమవుతుంది. మహిళలకు ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం తగ్గుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆందోళన తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబ ఐక్యత పెరుగుతుంది. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు మిత్రుల ద్వారా అభివృద్ధికి దోహదపడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. స్వయం శక్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా వ్యాపార రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. పారిశ్రామిక విషయాల్లో పారిశ్రామిక రంగం వారు ముందంజ వేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఒక గృహం కట్టేటప్పుడు ఆ గృహానికి అవసరమైనటువంటి విధి విధానంలో మెట్లు కూడా ప్రముఖ స్థానాన్ని పొందుతాయి. ఈ మెట్లు ఎన్ని ఉండాలి అనేది కూడా ఒక విధి విధానం. డూప్లెక్స్ హౌస్కి ఎన్ని ఉండాలి, మామూలు ఇళ్ళకి ఎన్ని ఉండాలి, ఎలా ఉంచితే మంచిది అనేటువంటి సందిగ్ధ అవస్థ చాలామందికి వస్తూ ఉంటుంది. ఈశాన్యంలో మెట్లు ఉండాలా అక్కర్లేదా? ఈశాన్యంలో మెట్లు కట్టేటప్పుడు ఒకవేళ ఈశాన్యం నుంచి నడక ప్రారంభమవుతుంది కదా, అక్కడి నుంచి మెట్లు పెట్టుకున్నప్పుడు ఏ విధంగా కట్టాలి ఇత్యాది సమస్యలు కించిత్తు అనుమానాస్పద ధోరణులను ప్రస్ఫుటింపచేస్తున్నాయి. ఈ యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికే ఈ గృహబలంలో వాస్తుశాస్త్రరీత్యా మెట్లు కట్టేటువంటి విధి విధానం గురించి తెలుసుకుందాం. ఒక ఇంటికి మెట్లు కట్టేటువంటి నిర్మాణ వ్యవస్థలో మీ ఇల్లు గనక దక్షిణం వైపు గనక ఉన్నట్లయితే దక్షిణ దిశలో మెట్లు ఎత్తైనవిగా కట్టుకోవటం చాలా శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. ఆ మెట్లను ఆనుకొనే ఎత్తైన అరుగులు కూడా నిర్మాణం చేసుకోవచ్చు. ఉత్తరము లేక తూర్పు దిశల్లో మీరు నిర్మాణాత్మకమైన చర్య చేపట్టినప్పుడు ఇంటి యొక్క నిర్మాణ వ్యవస్థను అనుసరించి మెట్లు కించిత్తు తక్కువగా కట్టేటువంటి తీరుతెన్నులు పాటించడం మంచిది. ఈశాన్యంలో మెట్లు కట్టవలసి వచ్చినప్పుడు కొద్దిగా వాలుగా కిందకు దిగినట్టుగా కట్టేటువంటి విధి విధానం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఉత్తరం వైపు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అరుగులు నిర్మాణం చేయటం మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తెరగండి. ఉత్తర వాయువ్యంలో మేడ మెట్లు కట్టేటప్పుడు పడమర దిశగా నడకను ప్రారంభిస్తూ దక్షిణం వైపు నడకను సాగించి మరలా తూర్పు వైపుకు వచ్చే విధంగా మేడ మెట్లు కట్టుకోవటం సర్వత్రా కూడాను శుభప్రదంగా భావించాలి. ఈ మెట్లు యొక్క అంకె సరి సంఖ్యలో ఉండటం సర్వశ్రేయోదాయకం. మెట్లు కట్టేటువంటి తీరు తెనుల్లో నైరుతి మూల మెట్లు కట్టేటప్పుడు మాత్రం చాలా జాగరూకత వహించాలి.
నైరుతి మెట్లు కట్టినప్పుడు నైరుతి పైభాగం మూసివేసే విధంగా కట్టుకోవటం మంచిది. ఈశాన్య దిశలో మెట్లు అసలు లెక్క ప్రకారం ఎప్పుడూ కూడా ఉండకూడదు. పశ్చిమ దక్షిణ భాగాల్లోనే ఉండాలి. ఎక్కేటప్పుడు ఎప్పుడూ మెట్లు కుడివైపుకు తిరగాలి. వీటి సంఖ్య ఎప్పుడూ కూడాను సరి సంఖ్యలోనే ఉండాలి. పూజ గది, సామాను గది, బీరువా గది, వంటగది వీటిలో నుంచి మెట్లు అనేటువంటివి ఉండకూడదు. మెట్ల కింద ఎప్పుడూ కూడా బీరువా పెట్టకూడదు. మెట్లు గుండ్రంగా తిరుగుతూ ఉండటం అశుభం. మెట్లు విరిగి ఉంటే అశుభం. మానసిక క్లేశాలు పెరుగుతాయి. మెట్లు వెంటనే బాగు చేయండి. లిఫ్టు భవనం మధ్యలో ఎప్పుడూ ఉండకూడదు. లిఫ్ట్లు కట్టేటప్పుడు భవనం మధ్యలోకి పెడతారు చాలామంది, చాలా తప్పు. ఈశాన్య కోణంలో అసలు ఉండకూడదు. పశ్చిమ దిశలో ఉండాలి. ఆగ్నేయ కోణం, వాయువ్య కోణం పర్వాలేదు. మెట్లు తేలిగ్గా ఉండాలి. వాకిలి గోడకు ఆనుకొని మెట్లు ఉండకూడదు. చాలామంది తూర్పు ఆగ్నేయంలో మెట్లు కట్టేటప్పుడు తూర్పు గోడ ఆనిస్తారు చివరి దశలో. ఆ తూర్పు ఆగ్నేయ దిశలో మెట్లు ఆనిచ్చి కడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. తూర్పు గోడకు మెట్లు ఆనినట్లయితే కార్యసిద్ధిలో అనేక విపత్కర పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరికైనా సరే, ఎప్పుడైనా సరే ఇల్లు కట్టేటప్పుడు దేవాలయానికి 200 అడుగుల దూరంలో ఇల్లు కట్టుకోవాలి. విష్ణాలయానికి ఎదురు, శివాలయానికి వెనక భాగం ఇల్లు ఉండొచ్చు. శివాలయానికి ఎదురుగాను, విష్ణాలయానికి వెనక భాగంలోనూ గృహాలు కట్టకూడదు. ఇది కూడా పెద్ద సూత్ర ప్రాతిపదిక. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధర్మరాజా, నీకొక్క మాట చెప్తున్నా. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. సాయంకాలం వరకు ద్రోణాచార్యుల వారు ఇలాగే యుద్ధం చేస్తే చాలు. నీ వైపు ఇకెవరూ ఉంటారు. ఖాళీ అయిపోయింది ఇవాళతో యుద్ధం. ఆ సమయం చాలు ద్రోణుడికి. ఎలా విజృంభించి ఉన్నాడో చూసావా? ఆపలేవు. ఆయన విడిచిపెట్టేయాలంటే శరీరం అప్రియమైన వార్త చెప్పాలి. అప్రియమైన వార్త చెప్తే తప్ప మరణించాడు. ఆయనకు అప్రియమైన వార్త ఏది? ఆ కుమారుడు మరణించాడని చెప్పాలి. అశ్వత్థామ చనిపోయాడని చెప్తే అప్పుడు మరణిస్తాడు. ధర్మరాజా, నువ్వు చెప్పాలి, తప్పదు. అప్పటికే భీముడు ఒక పని చేశాడు. వెంటనే ఆ మానవరాజు యొక్క ఏనుగుంది, దాని పేరు అశ్వత్థామ. తన గదాదండంతో ఆ ఏనుగుని చంపి గబగబా వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ మరణించాడు అన్నాడు. ఆయన ఒకసారి ఇలా చూశాడు. నీ మాట ఎవడు నమ్మాడని యుద్ధం చేశాడు. ఆయనేం ఆగల. ఆగకుండా యుద్ధం చేసి మట్టు పెట్టేస్తూనే ఉన్నాడు. కించిత్తు కూడా వెనక్కి తగ్గల. ఈలోగా సప్తర్షులు, కశ్యపాదులు, మిగిలిన ఋషులందరినీ వెంట పెట్టుకుని దివ్యమైన రూపాలతో, సూక్ష్మ రూపాలతో ఎవ్వరికీ కనపడకుండా యుద్ధభూమిలోకి వచ్చారు. ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. బ్రాహ్మణుడవు, ఇంతకాలం విలువిద్య నేర్పావు, నీ శిష్యులు పాండవులు ధర్మంలో ఉన్నారని తెలుసు, ఎందుకు ఇంత పెద్ద యుద్ధం చేసి ఇంతమందిని తెగటార్చేస్తున్నావు? ధర్మాన్ని నిలబడనివ్వవా? ధర్మాన్ని గెలవనివ్వవా? ఇంకా నీకు ఆయుర్దాయం ఎంతో లేదు, అయిపోతుంది నీ ఆయుర్దాయం. మా మాట విను. ఇప్పటికైనా అస్త్రములను విడిచిపెట్టేసి యోగ సంబంధమైనటువంటి ప్రజ్ఞలో నిలబడి శరీరమును విడిచిపెట్టి ఇక యుద్ధం చెయ్యవద్దు. బ్రాహ్మణుడివి బ్రాహ్మణుడిగానే శరీరం వదిలిపెట్టేసి ఇప్పటికి చేసింది చాలు అని చెప్పి వాళ్ళు అంతర్హితులైపోయారు. ఆయన మాత్రం యుద్ధం విడిచిపెట్టలే. ఆ ఊపటువంటిది, అటువంటి యుద్ధం చేసేస్తున్నాడు. చేసేస్తుంటే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి
ధర్మరాజుతో చెప్పాడు, నువ్వు ఇలాగే గురువుగారు అయ్యో అబద్ధాలు ఆడటమా, అబద్ధాలు ఆడితే ఏమైపోతుంది అని చక్కగా కూర్చుంటే ఎవ్వరూ ఉండరు సాయంకాలానికి, నీ ఇష్టం, నీకు మిగిలేదే సత్యం ఒకటే. కానీ యుద్ధం అనేటటువంటి దాంట్లో ధర్మాన్ని నిలబెట్టడం తప్పదు. ఎందుకు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే, చేసిన దోషాలున్నాయి, పడిపోవాలి, ఆయన ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు, అందుకని ఫలితాన్ని ఇప్పిస్తున్నాడు. ఒకనాడు నిండు సభలో ఒక పతివ్రత ధర్మం అడిగితే చెప్పలా, సభలో ధర్మాత్ముడు ఉండి కూడా అడిగినప్పుడు ధర్మం చెప్పకపోతే పరమేశ్వరుడు అంగీకరించాడు, అందుకు పడిపోవలసింది. ఒకనాడు అభిమన్యుడిని కపటోపాయం చెప్పి పడగొట్టావు, దాని ఫలితం ఇప్పుడు ద్రోణుడు పడిపోవలసింది. అన్యథా పడడానికి వీల్లేదు, కీడు వార్త వింటే తప్ప విడిచిపెట్టడం శస్త్రములను, అందుకని కీడు వార్త చెప్పవలసిందే, ధర్మరాజా చెప్పు అన్నాడు. అనుమానం వచ్చింది ద్రోణాచార్యుల వారికి, ఏదో వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, నా కొడుక్కి నిజంగా ప్రమాదం వచ్చిందా అని ధర్మరాజు వంక తిరిగాడు. ధర్మరాజా, నేను ఎవ్వరి మాట నమ్మను, నువ్వు అబద్ధమాడవు, నిజం చెప్పు, నా కొడుక్కి ఏదైనా ప్రమాదం వచ్చిందా అని అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించాడు ధర్మరాజు. చెప్తే గురువుగారు పోతారు, చెప్పకపోతే తను పోతాడు. కాబట్టి అనృత భయము ఆజి జయము గొనియడు తమకంబు పెంపు కుదియింపంగా పాండు నరేంద్రుడగ్రతనయుండు అనుమానము వాయుబెట్టి అస్త్రగురునితో. తను గెలవాలన్న తమకం ఎక్కువైపోయి గురువు గారిని అలా అబద్ధం చెప్పి మట్టు పెట్టడమా అన్న శంక తొక్కివేయబడగా, గెలవాలనేటటువంటి తమక బుద్ధితో వలయుకొలది నిలుంగెత్తి వర్ణసమితి అచ్చుపడగా అశ్వత్థామ సత్యె అనియే అని పదంపడి అల్లన అతని చెవికి వినగరాకుండా కుంజరమనియ అధిపా బాగా గట్టిగా అశ్వత్థామ హతః, అశ్వత్థామ చనిపోయాడు అని ఆ యుద్ధం చప్పుల్లో గురువుగారి చెవిలో పడకుండా కుంజరహ అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఈ మాట విన్నాడు. విన్నా కూడా ఎదురుగుండా దృష్టజ్యుమ్నుడు నిలబడి బాణాలు వేసేస్తున్నాడు, వదిలిపెట్టేస్తాడేమో, మరి అందుకోసం కదా పుట్టాడు, బాణాలు వేస్తున్నాడు. చూశాడు, చూసి వీడు నా మీద బాణములు కుప్పించేస్తున్నాడు, వీడేమో అశ్వత్థామ చనిపోయాడు అంటున్నాడని పట్టు తప్పిపోతోంది. బాహువులు సరిగ్గా పనిచేయట్లా, మనసంతా కలత చెంది బరువెక్కిపోయింది. ఏ అస్త్రమంత్రములు జ్ఞాపకానికి రావట్లేదు, నిలబడలేకపోతున్నాడు, ఏదో నిస్సత్తు వచ్చేస్తోంది. ఆ కొడుకు జ్ఞాపకానికి వస్తున్నాడు, మనసంతా కలచి వేస్తోంది. ధర్మరాజు చెప్పాడే, అబద్ధం కాదు కదా అనుకున్నాడు. అయినా దుష్టజ్యుమ్నుడిని విడిచిపెట్టకుండా యుద్ధం చేశాడు. చేసి 85 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి ద్రోణుడు ఆఖరి కొద్ది నిమిషాల్లో 21,000 మందిని చంపేశాడు. ఆ స్థితిలో అంటే ఆ రోజు ఆయన నిలబడి ఉంటే ఇక ధర్మరాజు గారికి జయం ఉందా? ధర్మం నిలబడుతుందా? అందుకు పడగొట్టించేశాడు కృష్ణ పరమాత్మ. ధర్మం నిలబడాలి, చేసిన దోషములు ఉన్నాయి. ఎంత గొప్పవాడైనా శరీరం పడ్డానికి ఏదో నిమిత్తం ఉంటుందిగా, మరి పరమేశ్వరుడు పడగొట్టిస్తున్నాడు. కానీ ఇంత యుద్ధం చేస్తున్నా అప్పటికి మహానుభావుడు 4 రోజులు యుద్ధం చేశాడు, ఒక రాత్రి యుద్ధం చేశాడు, 5వ రోజు 20 గడియలు యుద్ధం చేశాడు. చేసి ఇక కొడుకు అదే పనిగా జ్ఞాపకానికి వచ్చేస్తున్నాడు. ఏమి జ్ఞాపకానికి రావట్లా, చేతులు పట్లు ఇవ్వట్లేదు, ఇక యుద్ధం చేయలేనని తెలిసిపోయి సంగరంబున తన్విసని శాంతి పొందిన చిత్తంబుతో తమ సేన దిక్కు కనుగొని పిలుచ, ఓ కర్ణ, ఓ కృప, ఓ సుయోధన, పూరణన్నొత్తి ఎప్పుడు చెప్పుదు, ఏను నా చేతనైనంతయు చేసితి, ఇంక నిశ్చింత వృత్తి సుగతి జనగోరి తగ ముజ్జగించదా బాణాసనంబో బాణములను, తెలివిగలిగి మనుండని పలికి శరశరాసనములూక్షి తీరిపై ననఘమూర్తి ఒప్ప కూర్చుండి సంభృత యోగనిష్టనుంది తేజోమయాత్ముడయ్యుండె నధిపా. చేసిన యుద్ధం చాలు అని సంతోషించి ధనుర్బాణములను పక్కన పారేసి వెనక్కి వెళ్ళి రథంలోకి పద్మాసనం వేసి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ ఒక్కసారి పిలిచాడు. ఆ పిలిచినప్పుడు, ఓ కర్ణ, ఓ కృపాచార్య, ఓ దుర్యోధన,
యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి అని నన్ను పట్టుకుని పొడి చేశారు కదా, నేను చెయ్యగలిగినంత యుద్ధం చేశాను, చంపగలిగినంత మందిని చంపారు, చాలు, ఇక శాంతి పొందారు, ఇక యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, ధనుర్బాణములు విడిచిపెట్టారు, కీడైన మాట విన్నాను అని రథంలో వెనకాతల కూర్చుని పద్మాసనం వేసుకుని ఉత్తర క్షణంలో యోగనిష్టలోకి వెళ్ళిపోయాడు. అసలు ఏమి అదుపండి ఆయనకి, అంత ఉద్వేగంలో ఉన్నవాడు మనసుని నిలబెట్టేశాడు. నిలబెట్టేసి ఆత్మతో లయం చేసేసి మూలాధార చక్రం దగ్గర నుంచి ప్రాణవాయువులని పైకి పంపించాడు. పంపించి బ్రహ్మరంధ్రాన్ని భేదించి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. నారాయణ 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 నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 4వ రోజు. మన ఆండాళ్ తల్లి ఈ వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి ఏ ఆటంకాలు రావు సుమా అని వివరిస్తుంది ఈనాటి పాసురంలో. 1, 2, 3 పాసురాల్లో వ్రతం అంటే చెప్పి, వ్రతానికి ప్రేమతో పాటించే నియమాలు చెప్పి, వ్రతాన్ని చేస్తే కలిగేటటువంటి లోక సౌఖ్యాన్ని గురించి వివరించింది. లోకానికంతటికి లాభం కలుగుతూ మనకు కూడా లాభం కలుగుతోందంటే అలాంటి దాన్ని మనం తప్పకుండా ఆచరిస్తాం. ఆచరించాలి అని అనుకోగానే ఎన్నో రకాలైనటువంటి సహకారాలు మనకు అవసరమవుతాయి. ఏమో ఎవరైనా మధ్యలో ఆటంకపడవచ్చునేమో అని అనిపిస్తుంది. అలాంటివేమీ రాకుండా ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి అన్ని శక్తి విశేషాలు కూడా మనకి అనుకూలిస్తాయి అని ఈ పాసురంలో మన ఆండాళ్ తల్లి చెప్తోంది. లోకాల్లో అందరికీ కూడా యముడంటే చాలా భయం. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ దగ్గర నుంచి కూడా ఆ యముడు ఒక కాలాన్ని నిర్ణయం చేసి తీసుకువెళ్ళిపోతాడంటే భయంగానే ఉంటుందన్నమాట. అలాంటి యముడు కూడా శ్రీకృష్ణ భక్తుల జోలికి వెళ్ళవద్దు సుమా అంటూ తన దూతలకు వివరిస్తాడని పరాశర మహర్షి చెప్పారు. వదతి యమఃకిల తస్య కర్ణమూలే స్వపురుషమభివీక్ష్య పాశహస్తం అని మనకి చెప్తారన్నమాట. తన దూతలు పాశం పట్టుకుని లోకంలోకి వెళ్ళడానికి బయలుదేరితే యముడు వాళ్ళని పిలిచి రహస్యంగా వాళ్ళ చెవులో ఒక సమాచారాన్ని చెప్పేట. ఏమనంటే, ఇదిగో మీరు లోకంలోకి వెడుతున్నారు, భగవద్భక్తులు ఉంటారే శ్రీకృష్ణ భక్తులు, అలాంటి వాళ్ళని వైష్ణవులు అని అంటారోయ్, వాళ్ళ జోలికి మీరు ఎప్పుడు వెళ్ళకండి. వాళ్ళు ఏ జాతిలో పుట్టిన వాళ్ళైనప్పటికీ కూడా, ఏ కులంలో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు విష్ణువు యొక్క దాసులు కనుక అయినట్టయితే ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం అని అంటాడనమాట. విష్ణు భక్తుల జోలికి వెళ్ళినట్టయితే నా ఉద్యోగమే ఊడిపోవచ్చు కనుక మీరు వాళ్ళ జోలికి పోకండి అని అంటాడు. ఇది అజామీయుడి యొక్క చరిత్ర జరిగిన తర్వాత యముడు నేర్చుకున్నటువంటి విషయమని ఆయన తన యొక్క దూతలకి చెప్పిన విషయాన్ని బట్టి మనకి తెలుస్తోంది. యముడు కూడా భగవంతుడి విషయంలో పరిచర్యలు చేస్తూ ఉంటాడంటే ఇక మిగిలినటువంటి దేవతల విషయం ఏం చెప్పాలి కనుక, లోకంలో ఉండేటటువంటి ఒక పెద్ద వ్యక్తి కనుక మన దగ్గరికి వచ్చినట్టయితే అతని క్రింద ఉండేటువంటి పరివారం అంతా కదిలి ఆ వ్యక్తి వెనకాతల రారా, మన ఊరికి దేశాన్ని పరిపాలించే అధినేతను కనుక ఆహ్వానించినట్టయితే అక్కడక్కడ ఉండే చిన్న చిన్న అధికారులంతా కూడా మన దగ్గరికి చేరినట్టే. సాక్షాత్తు సర్వజగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ వ్రతాన్ని మన గోపికలంతా ఆచరిస్తూ ఉండడం చేత చిన్న చిన్న దేవతలంతా కూడా వీరి దగ్గరికి వచ్చి కావలసినటువంటి సేవలన్నీ అందిస్తారు. అంతేకాదు, లోకంలో వానలు బాగా కురవాలంటే వరుణదేవుడి యొక్క అనుగ్రహం కావాలి. ఆ వరుణదేవుడు లాంటి వారంతా కూడా మన ఆండాళ్ తల్లి యొక్క సన్నిధానానికి, ఆండాళ్ గోష్ఠి యొక్క సన్నిధానానికి వచ్చి
ఏమిటి మేము చేయాలి మీకు అందరికీ పరిచర్యలు అని అడుగుతుంటే అలాంటి వాళ్ళందరికీ చేయవలసినటువంటి సేవల గురించినటువంటి ఆజ్ఞ మన ఆండాళ్ తల్లి ఈ పాసురంలో అందిస్తుందన్నమాట. అందరి దేవతల గురించి మనం ఏం చెప్పుకోగలం కనుక అందులో ఎవరైనా ఒకరిద్దరి గురించి మనం ఉదాహరణకి చెప్పుకోవచ్చును. ముఖ్యంగా వానలకి అధిష్టాన దేవత అయినటువంటి వరుణుడు రుచి ఆండాళ్ తల్లిని చేసినటువంటి ప్రార్థనకి ఆండాళ్ తల్లి ఏ విధంగా వరుణదేవుణ్ణి వర్షించాలి అని ఆజ్ఞాపిస్తోందో ఈనాటి 4వ పాసురంలో మనకి సూచిస్తుంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. ஆழிமழை கண்ணா ஒன்னு நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடு ஆர்த்து ஏரி ஊழி முதல்வனுருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுடை பற்பநாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று அதிரிந்து தாழாதேச அங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఆండాళ్ తల్లి ఈ 4వ పాసురంలో అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియని ఈ లోకంలో ఉండేటటువంటి సాహిత్యవేత్తలందరికీ తెలియజేస్తోంది. సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని పొగడాలి అని అంటే ఏదో అంతకంటే గొప్ప వ్యక్తిలో ఉండేటటువంటి ఒక యోగ్యతని పట్టుకొచ్చి ఇందులో ఆరోపించి చెబుతుంటారు. ఆహా నీ ముఖం చంద్రబింబంలా ఉంది అంటుంటారు. అంటే ఈ ముఖంలో చంద్రుల్లాంటి కాంతి లేదు, కానీ చంద్రుల్లో ఉండే కాంతిని తెచ్చి ఈ ముఖంలో పెట్టి కీర్తిస్తూ ఉంటారు. సాధారణంగా అలా ఉపమానంగా చెప్పేటటువంటిది ఉపమేయం కంటే గొప్పదై ఉండాలి. పరమాత్మ జగత్కారణమైనటువంటి వాడిని స్తోత్రం చేయడానికని నీల మేఘశ్యాముడు అని అంటుంటారు. భగవంతుడెక్కడ, మేఘం ఎక్కడ? మేఘంతో భగవంతుడిని పోల్చడం, కానీ లోకమంతా అదే పని చేస్తుంటారు. మన ఆండాళ్ళు అంటుంది ఇది తప్పు అంటుంది. పరమాత్మ చైతన్యం కలిగిన ఉదారుడు, మేఘం చైతన్యం లేనటువంటిది, తాత్కాలికంగా కొంత జలాన్ని కలిగినటువంటిది, వర్షిస్తే ఏమీ లేకుండా పోయేది. అలాంటి మేఘంతో భగవంతుడిని పోల్చడం ఏమిటి కనుక ఇది తగదు. మరి మేఘం భగవంతుడి యొక్క గొప్పతనంలో ఒక అంశ కలిగి ఉంది అని అనాలి తప్ప అంటుందన్నమాట మన ఆండాళ్. అలానే మెరుపుల గురించి, అలానే ఉరుముల గురించి ఉపమాన ఉపమేయ సంబంధం ఎలా ఉండాలి అనేటటువంటిది మన ఆండాళ్ కవిలోకానికి అద్భుతంగా ఈ పాసురంలో సూచిస్తోంది. మొట్టమొదట వానదేవుని కీర్తిస్తోంది. మన వాళ్ళకి చిన్నపిల్లలు కదా అంతాను, వీళ్ళకి ఆయనకి పేరు ఏదో ఒకటి ఉంది పర్జన్యుడు అని, కానీ చిన్నపిల్లలకి పేరేం తెలుస్తుంది కనుక చేసే పనిని బట్టి పేరు చెప్పినట్టుగా ఏదో రోడ్ల మీద వెళ్ళిపోతూ కాయలు అమ్ముకుంటూ వెళ్ళేవాడిని ఏ కాయలు అని పిలిచినట్టుగా వాన కురిసేటటువంటి ఉద్యోగంలో ఉన్నవాడు కనుక వానదేవా అని మన అమ్మ పిలుస్తోంది. ఆழிమழை కన్నా మండల ఆకృతిలో సంచరిస్తూ తిరిగేటటువంటి పర్జన్య మేఘములన్నిటికీ కూడా అధిష్టానమై ఉండేటటువంటి ఓ వానదేవుడా ఎంత ఉపకారకుడవయ్యాను. మన అమ్మ శాస్త్రం చదువుకోకపోయినా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వ్రతాన్ని ఆచరిస్తోంది కనుక రీతులన్నీ వీరి వెంట నడుస్తాయి అన్నమాట. వీరు ఏది చేస్తే అదే నియమం, అదే రీతి, అదే శాస్త్రం అవుతుందన్నమాట. మొట్టమొదట వ్యక్తి దగ్గరికి ఒక ఉపకారం కోరి మనం వెళ్ళినప్పుడు, లేదా అతను మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ కాస్త అతన్ని కీర్తించి పని చేయించుకోవాలి అనే విషయం మన వాళ్ళకు కూడా బాగానే తెలిసినట్టుంది. అందుకోసమనే మన వాళ్ళు అంటారు, హే వానదేవుడు అని ఎంత గొప్పవాడివయ్యా. లోకంలో ముగ్గురు, సృష్టించేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు. సృష్టించేవాడు బ్రహ్మ, ఎవరికీ తృప్తి లేదు సృష్టిని చూసుకుని, పక్కవాడిని చూసి నేను కూడా అలా ఉంటేనా అని అనిపిస్తుంది. ప్రళయం చేసేవాడు రుద్రుడు, ప్రతివాడికి కూడా ఇంకా బతుకుదానే ఉంటుంది తప్ప పోతానని ఎవరికీ ఇష్టం ఉండదు. రక్షించేవాడు విష్ణువు, అందరినీ కూడా చేసేటువంటి పనులను చూసి వాడి యొక్క కష్టాన్ని చల్లటి చేతితోటి తడిమేటటువంటి బాధ్యత భగవంతుడు తన మీద పెట్టుకున్నాడు. దానికి కావాల్సిన యోగ్యత కలవాడు కనుక అలాంటి రక్షణ బాధ్యతని నువ్వు చాలా జాగ్రత్తగా చేయగలవు అనే అభిప్రాయంతో లోకానికి అగ్నిదేవుడికి ఒకటి శక్తినిచ్చి, వాయుదేవుడికి మరొక శక్తినిచ్చి, హే వానదేవా నీకు ఈ లోకాన్ని జలమునిచ్చి చల్లగా తడివేటటువంటి యోగ్యతని ప్రసాదించాడయ్యా, ఏం అదృష్టవంతుడివి అంటూ మొట్టమొదటి మన ఆండాళ్ తల్లి పొగుడుతోందన్నమాట. ఎవరి దగ్గరికైనా ఒక గొప్ప ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీ తండ్రి ఎంత గొప్పవారో, మీ తాతగారు ఎంత గొప్పవారో, నువ్వెంత గొప్పవాడివో అంటే నువ్వు కూడా ఏదో చెయ్యాలి అని అర్థం కదా. ఇది మొట్టమొదటి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని కీర్తించి తద్వారా అతని ద్వారా లభించాల్సినటువంటి దాన్ని స్వీకరించడం అన్నమాట.
మన ఆండాళ్ తల్లి అట్లానే చెప్తోంది. ఆళిమழைకు అన్నా మండల వర్షములన్నిటికీ కూడా సమర్థుడై నిర్వాహకుడై ఉండేటటువంటి హో వానదేవుడా ఏం చేయాలి చెప్పమ్మా అంటున్నాడు ఆయన కూడా వచ్చి. పొన్ను నీ కై కరవేల్, నీవేమాత్రము చెయ్యి దాచుకోవద్దు అంటోంది. అదేమిటమ్మా అలా అంటావు? నేను ఇవ్వడం కోసమనే కదే ఉన్నాను, ఎప్పుడైనా వాన కురిపించేవాణ్ణి కదా అన్నాడు వానదేవుడు. నిజమే, కానీ ఇప్పుడు నువ్వు రెగ్యులర్గా కురిసేటటువంటి వాన కాదు ఇప్పుడు కురవలసింది. మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకి అంగీకరించి అనుకూలించి నువ్వు కురుస్తున్నావు అనేటట్టుగా వాన కురవాలి. అలాగే తప్పకుండా నువ్వు మామూలుగా కురిసేటట్టు కురవడానికి వీల్లేదు, ఎట్లా కురవాలో మేము ఆజ్ఞాపిస్తాం అట్లా కురు అంటోంది మన ఆండాళ్. అటు కృష్ణుడికి పాఠం చెప్పడమే కాదు, లోకంలో వాళ్ళందరికీ కూడా పాఠాలు చెప్పేటటువంటిది అన్నమాట. వానదేవుడికి పాఠం చెప్తోంది ఎట్లా వాన కురవాలో, ఎట్లా కురవాలో చెప్పమని అడిగాడు. ఆழிయుళ్కు, ఆഴి అంటే సముద్రం, దాని యొక్క లోపలి కంట నువ్వు ప్రవేశించాలి మొట్టమొదట. అంటే సముద్రంలో పైనుండేటువంటి నీరు కొంచెం వెచ్చగా ఉండొచ్చు సూర్యకిరణ తాకిడి చేత. మేము శ్రీకృష్ణ ఇక్కడ విరహాన్ని తీరడం కోసం స్నానం ఆడబోతున్నాం కనుక కురిసే నీరు కూడా చాలా చల్లనిది కావాలి. అంటే సముద్రంలో సూర్యస్పర్శ లేనటువంటి క్రింది జలం దాకా కూడా మొత్తం నువ్వు త్రాగాలి. ఇది ఒకటి. రెండవది, సముద్రంలో ఉండేటటువంటి అక్కడక్కడ చిన్న గుంటల్లో ఉండో నీరో నీవు త్రాగడానికి వీలేదు. పెద్ద సముద్రపు లోపలి కంట వెళ్ళకి ఇసుక తప్ప మరి లేదా అన్నట్టుగా మొత్తం నువ్వు నీటిని అంతని గ్రహించాలి. ఎంత బాగా నీటిని నువ్వు గ్రహించినట్టయితే అంత బాగా వర్షించగలుగుతావు. పైన నీరు ఎంత నిండితే క్రింద మనం ట్యాప్ తిప్పితే అంత బాగా నీరు వస్తుంది కదా, అట్లానే నువ్వు మొత్తం సముద్రంలో నీటి అంతటినీ కూడా పూర్తిగా పేర్చి నీలో నింపుకుని ఉన్నట్టయితే లోకానికి బాగా వర్షించగలుగుతావు. కనుక అటువంటి నీటిని బాగా త్రాగు. ఉల్పుకు లోనంతా ప్రవేశించి ముగందు కొడు, నీటిని బాగా పీల్చుకోవాలి. ఆ తర్వాత ఆర్తు ఏరి, ఆర్తు ఒక్కసారి త్రేయించాలి. బాగా ఆహారం కడుపు నిండా తిన్నవాడికి ఎట్లా ఒక త్రేన్ పొరిచి తృప్తి కలిగినట్టుగా మనకు తోస్తుందో నీవు కూడా నీటిని పీల్చడం ద్వారా నీలో ఒకసారి ఆ తృప్తి కనిపించాలి. ఆ తర్వాత ఏరి, ఒక్కసారి నువ్వు పైకి లేవాలి ఆ నీటి యొక్క భారంతో. ఏరి అంటుంది మన అమ్మ. ఏరి అంటే పైకి వెళ్ళి అని అర్థం. ఎంత పైకి వెళ్ళాలంటే లోకం అంత మొత్తం కురవాలి కనుక నువ్వు కొద్దిగా పైకి లేచి అక్కడే వర్షించేసినట్టయితే కొంతమేర మాత్రమే తడుస్తుంది. కానీ మేము చేసిన వ్రతం వల్ల ఫలితం లోకానికి అంతటికీ కలగాలి కనుక లోకమంతా మొత్తం నీ నీటితో తృప్తి చెందడానికి ఎంత ఎత్తు ఎగితే తాగునో అంత ఎత్తు మొత్తం నువ్వు అవకాశం అంతా మొత్తం నువ్వు వెళ్ళాలి, అప్పుడు వర్షించాలి. అది లోకమంతా మొత్తం వ్యాపిస్తుంది అన్నమాట. ఇట్లాగా మన అమ్మ లోకానికి అంతటికీ సమృద్ధి కోరుతూ ఆచరించిన వ్రతం ఈ వ్రతం కనుక వానదేవా ముగందు కొడు ఆర్తు ఏరి, పైదాకా వెళ్ళి అప్పుడు వర్షించు. ఓ తప్పకుండా అమ్మ అట్లాగే వర్షిస్తాను. సాధారణంగా పెద్ద పెద్ద నీరు కలిగినటువంటి నల్లటి మబ్బులు పైదాకా వెళ్ళవు, కిందే వర్షిస్తాయి. అది తగదు అంటోంది మన అమ్మ. సరే అలాగే అన్నాడు ఆయన. అయితే మరొక నియమం ఇలా రా విను అంటోంది మన అమ్మ. నువ్వు వర్షించేస్తే అలా వచ్చేసి వెంటనే మాకు తగదయ్యా, నువ్వు వస్తున్నట్టుగా ముందర మాకు తెలియాలి. ఎదురు చూస్తూ చాలా కాలంగా ఉన్నాం కనుక ఒక్కసారి వర్షించేసినట్టయితే బాగా విరహాగ్నితోటి కాలి ఉండేటి మా హృదయాలన్నీ కూడా ఏదోనా అయిపోవచ్చు. క్రమంగా వేడి ముందర చల్లారాలంటే నువ్వు వస్తున్నట్టుగా మాకు ముందర తోచాలి. వస్తున్నాడని ఒక తృప్తి మాలో కలగాలి. అప్పుడు వర్షిస్తే దాన్ని మేము అనుభవించగలుగుతాం కనుక నువ్వు వస్తున్నట్టుగా ముందర మాకు సూచన కావాలి అంటే ముందర నువ్వు ఆకాశంలో పైన నీ దేహాన్ని చూపించాలి. మేఘం ఆకాశం అంతా వ్యాపించి కనిపించాలి. ఆ తర్వాత ఉరుములు మెరుపులు అంటూ ఉంటాం. ఇది మామూలుగా మనకి తెలిసిన ప్రక్రియ. కానీ మన గోదాదేవి ఎంత వైజ్ఞానికంగా నిరూపిస్తోందో, ఉరుములు మెరుపులు తప్పయ్యా, ముందర మెరుపు వస్తుంది తర్వాతే ఉరుము వస్తుంది, ఇది నియమం అంటోంది. నువ్వు మొట్టమొదట మెరవాలి, ఆ తర్వాత ఉరమాలి అంటే వినిపించాలి మాకందరికీ, అప్పుడు నువ్వు బాగా వర్షించాలి అంటోంది. ఓ అలాగే చేస్తాను. అయితే నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కనిపించడం కాదయ్యా, నీ యొక్క ఆ రూపాన్ని ఏ విధంగా మలుచుకోవాలంటే ఊഴി ముదల్వన్ ఉరువంబోల్ మేకరుత్. ఊഴి ముదల్వన్ ఈ సృష్టికంతటికీ కారణమైనటువంటి పరమాత్మ ఇక సృష్టి చేద్దాం అని అనుకునేటప్పుడు ఆయన దేహంలో ఒక అద్భుత కాంతి ఉంటుంది. గర్భవతి అయిన స్త్రీ శిశువుని కనబోయే ముందర ఆవిడ దేహంలో ఒక అందమైనటువంటి నీలి కాంతులు ఈనుతూ ఉంటుంది. అలాగే జగత్ సృష్టికర్త అయినటువంటి నారాయణుడు కూడా తన దేహంలో కనిపించే కాంతి ఏ విధంగా ఉంటుందో అట్లాంటి దేహ ఛాయ నీ దేహంలో కూడా కనిపించాలి. అటు నుంచి ఇటు చెప్తోంది మన ఆండాళ్ తల్లి. ఓ అలాంటి ఉరువంబోల్ మెయి కరుత్తు దేహాన్ని మార్చుకుని పాళి తోళుడై పాళి మంచి విశాలమైనటువంటి సుందరమైనటువంటి తోళ్ భుజములు కలిగినటువంటి ఆ స్వామి యొక్క శ్రీహస్తంలో పర్పనాభన్ ఆయన పద్మనాభుడు.
భగవంతుడు సృష్టి చేస్తాడో చేయడో అని సందేహించే కాలంలో ఆయన యొక్క నాభిలోంచి కమలం, అందులోంచి ఒక బ్రహ్మ రాగానే యజమానికి కలిగిన సంతానం చూసి ఆయనకు పరివారం అంతా ఆనందంతో పొంగినట్టే బ్రహ్మ ఆవిర్భవించగానే స్వామి చేత దాల్చినటువంటి శంఖచక్రములన్నీ కూడా ఆనందంతో పొంగి చక్రం చమక్ చమక్ అని ప్రకాశించడం ప్రారంభించింది, శంఖం ఒకసారి ధ్వనించడం ప్రారంభించిందన్నమాట. అలాగ నువ్వు కూడా చక్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో ఆవిపోల్ మిన్ని, చక్రం వల్లే నువ్వు కూడా మెరవాలి తప్ప అబ్బో మెరుపుల్లో ఉన్నాయండి చక్రపు కాంతులు అనకూడదుట. చక్రపు కాంతుల్లాగా మెరుస్తోంది మేఘం అనాలంటోంది మన అమ్మ. ప్రతి దాంట్లోనూ భగవతత్వాన్ని చూస్తుంది. ప్రకృతిని ఉపాసించడం ఎప్పుడు తప్పు కాదు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడము తప్పు కాదు. కానీ ఆ ప్రకృతి సౌందర్యం భగవత్ సౌందర్యంలో ఒక అంశ అని గుర్తించి మనం ఆస్వాదించగలిగినాడు, అది దివ్యము అవుతుంది. ఇది మన ఆండాళ్ తల్లి మనకి తన పాసురాల ద్వారా నేర్పుతోందన్నమాట. ఇది ముందర నువ్వు చేయాలి. ఆ తర్వాత ఆழிపోల్ మిన్ని వలంబురిపోల్ నిండు అదిరిందు, దక్షిణావర్త శంఖం మా స్వామి యొక్క వామహస్తంలో ఉన్నదే దానిలాగా నిండు అదిరిందు స్థిరంగా ధ్వనించాలి. ఈ ధ్వని ఎలాంటిదంటే శత్రువులకి గుండెలను పగలదీస్తుంది, ప్రేమించిన వారికి అందరికీ కూడా ఆనందాన్ని పంచుతుంది అన్నమాట. భారత సంగ్రామంలో శ్రీకృష్ణుని యొక్క శంఖధ్వని లాగా ఇలాగ నువ్వు కూడా మేఘమా స్వామి చేత దాల్చినటువంటి శంఖం వలె స్థిరముగా ఒక్కసారి ఊరమాలి, ముందు మెరవాలి, తర్వాత ఊరమాలి. అప్పుడు ఆకాశం అంతా వ్యాపించి నువ్వు ఉంటావు, అప్పుడు వర్షించాలి. ఎలా వర్షించాలో మళ్ళీ మన ఆండాళ్ళు శాసిస్తుంది. తాళాదే నిలుపు లేకుండా శాంగముదై తశరమഴపోల్, స్వామి యొక్క శ్రీహస్తంలో ఉండే శారంగం అనే ధనస్సు ఉన్నదే అది ఎట్లాగైతే శరవర్షం వవర్ష అంటూ బాణముల యొక్క వర్షాన్ని వర్షిస్తుందో నిలుపు లేకుండా, ఖరదూష్ణ త్రిశిరస్సుల యొక్క యుద్ధం జరిగేటప్పుడు, రావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఆయన బాణం ఎప్పుడు పట్టుకుంటున్నాడో, ఎప్పుడు తీస్తున్నాడో, సంధిస్తున్నాడో, వదులుతున్నాడో తెలియకుండా అన్ని వేల మంది మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క రాముడు ప్రయోగించినట్టు కనిపిస్తుంది అనేటంతగా వర్షిస్తుంది అన్నమాట. ఇలాగా స్వామి శారంగమనే ధనుస్సులోంచి వచ్చిన బాణముల వంటి వాన నువ్వు కూడా కురవాలి. ఓ అలాగే కురుస్తానన్నాడు వానదేవుడు. ఆగు, ఆ వాన బాణపు వాన కొందరు ప్రాణములు తీయచ్చు, కానీ మాకు అలా ఎవరి ప్రాణములను తీయడం ఇష్టం కాదయ్యా. అందరూ సుఖించాలి. లోకంలో ద్వేషించే వాళ్ళలో ద్వేషం తగ్గాలి, ప్రేమించే వాళ్ళలో ప్రేమ పెరగాలి, ఉదాసీనులకు కూడా భగవంతుడు ఆభిముఖ్యం కలగాలి. అలా నువ్వు వర్షించాలి సుమా. ఇది మన ఆండాళ్ళ యొక్క ఔదార్యం, మనం గుర్తించాల్సింది. ఇది భారతీయ సత్సంప్రదాయం. ఇంచేత నువ్వు కురిసేటప్పుడు ఎట్లా కురవాలంటే వాഴ ఉలగినిల్ పెయిదిడాయ్, లోకమంతా వాഴ సుఖించేటట్టుగా. ఓ అలాగే కురుస్తానన్నాడు. ఆగు, ఎక్కడో కురవడం కాదు, సముద్రంలోనో నదులోనో కురవడం కాదయ్యా. ఉలగినిల్ పెయిదిడాయ్, లోకంలో ఎక్కడ క్యాచ్మెంట్ ఏరియాస్ అంటుంటామే అక్కడ కురిస్తే లోకానికి ఉపకరిస్తుంది, మేము స్నానవాడటానికి ఉపకరిస్తుంది. నువ్వు కూడా అట్లాంటి చోట్ల ఉలగినిల్ వాഴ పెయిదిడాయ్, మేము ఆనందించేటట్టుగా కురవయ్యా. ఓ అలాగే ఆగు. ఎలా కురవాలి తెలుసునా? నాంగళం మార్గళి నీరాడ, మేము కూడా ఈ మార్గశీర్ష స్నానాన్ని ఆచరించేటట్టుగా, ఇదివరకు నువ్వు సహజంగా కురిసేవాన కాకుండా మేము ఆచరించామని దానివల్ల లోకమంతా సుఖిస్తోంది అనిపించుకునేటట్టుగా నువ్వు కూడా కురవాలి సుమా. మేం చెప్పితే కురిసినట్టుగా నువ్వు కురవాలి, తద్వారా లోకానికి అంతటికీ ఆనందం కలగాలి. పెయిదిడాయి, చక్కగా కురవయ్యా అని మన ఆండాళ్ళు తల్లి శాసించింది. నాంగళం మార్గళి నీరాడ. సరే ఏం చేస్తాం, ఇన్ని నియమాలు చెబుతుంటే అంటూ కాస్త దుఃఖించడానికి మొహం పెట్టినట్టుగా అనిపించాడో ఏమిటో మన ఆండాళ్ళ తల్లికి. ఏ వానదేవా, బాధపడుతూ కురవద్దయ్యా, మగిలింది సంతోషంతో కోరు. ఎందుకంటే ఇదివరకు నువ్వు వాన కురిస్తే ఎవరెవరు స్నానమాడతారో తెలియదు, కానీ శ్రీకృష్ణుడు ఆజ్ఞాపిస్తే మేము వ్రతాన్ని ఆచరిస్తున్నాం కనుక ఇప్పుడు నీకు గొప్ప క్రెడిట్ లభించబోతోంది. నువ్వు కురిసిన ఈ వానలో మాతో పాటు నీ యజమాని అయినటువంటి శ్రీకృష్ణుడు కూడా స్నానం ఆడబోతున్నాడు కనుక మేము చెబితే నువ్వు కురిశావని స్వామికి ఆనందం కలిగి నీకు మంచి ప్రమోషన్ ఇస్తాడయ్యా, తద్వారా నీకే లాభం కనుక ఆనందంతో వర్షించుచుమా అంటూ వానదేవుడు ఎట్లా వర్షించాలో మన ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో వైజ్ఞానికంగా ఉపమాన ఉపమేయములను ఏ విధంగా నిరూపించాలో చూపిస్తూ లోకానికి అంతటికి క్షేమాన్ని కలిగిస్తూ మనకి ఉపదేశిస్తోంది. ఇలాంటి ఈ ధనుర్మాస వ్రతం వల్ల అందరు దేవతలు మనకు అనుకూలిస్తారు కనుక ఒక్కొక్క దేవతని మనం కీర్తించాల్సిన అవసరం లేదు, ఒక పరమాత్మని కీర్తిస్తే ఈ వ్రతం వల్ల లోకమంతా సుఖిస్తుందన్నమాట. ఇక ఈ వ్రతాన్ని ఆచరించడానికి మనం ఎన్నో గతంలో చేసిన ప్రాచీన పాపాలన్నీ కూడా తొలగి మనకందరికీ వ్రతాచరణకు కావాల్సిన యోగ్యత లభిస్తుంది అని తరువాతి పాసురంలో మన ఆండాళ్ తల్లి వివరిస్తుంది. దాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.
జై శ్రీమన్నారాయణ. నారాయణ నారాయణ